కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉన్నాడు కదా, తమరి గురించి నాకు తెలీదా చెప్పండి. తెలుసు కదా. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఏ లక్ష్మి నువ్వు చెప్తే కేక్ ఆర్డర్ చేయాలంగా. ఇక అవార్డు కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు కానీ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. దాన్ని నిలుపుకునేటందుకు మాత్రం చిన్న కష్టాలు పడతలేడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అబ్బా ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఈ కష్టాలు పడ్డందుకన్నా ఆ అవార్డు ఇవ్వాల్సిందే ఆయనకి. దేన్నో తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టే ఉన్నది. కొత్తగా సుప్రీంకోర్టు మోహన్ బాబు ముఖం మీద కొట్టినంత పనిచేసింది. ఆయన సినిమా టైటిల్స్ లో పేరు పక్కన పద్మశ్రీ అని వేసుకుని అవార్డును దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేయడంతో పలుసార్లు విచారణ జరిపిన హైకోర్టు పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని మోహన్ బాబును ఆదేశించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇకపై అవార్డును దుర్వినియోగం చేయబోనని. అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. నీ కొంప ముంగట్టున్న నల్ల పలక మీద కూడా పద్మశ్రీ అనే పేరును వాడుకోకని ఒట్టే పిచ్చుకుంది. ఒట్టు నా మీద ఒట్టా? వాడుకోను అని సత్యపూస లెక్క తలకాయ ఉప్పే సరిపోదు, ఆయుధం మీద సంతకం పెట్టి మరి రాసి అని చెప్పిందట. కాదు కుదరదని రెచ్చిపోతే బిర్దును కూడా వెనక గుంజుకోబోతామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. ఇచ్చాడు చూసావా సిటీస్ బ్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక భక్తవత్సల నాయుడు గారు ఇంటి ముంగటున్న కర్రె పలకం వీకేసే పని మీద పడ్డాడు పాపం. మోహన్ బాబు అఫిడవిట్ దాఖలు చేయడంతో సుప్రీం పద్మశ్రీ అవార్డు కొనసాగుతుందని స్పష్టం చేసింది.